శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ కొయ్యగుర్రం 2వ భాగం చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మర్నాడు రాజు గగన సౌధానికి వెళ్ళి చూసేసరికి గడిచిన రాత్రి మళ్ళీ ఎవరో అక్కడికి వచ్చి వెళ్ళారని, తన యోధులు ఆ మనిషిని పట్టుకోలేకపోయారని స్పష్టమైపోయింది. రాజుకు కోపంతో నోట మాట రాలేదు. ఈ లోపల ఈ వృత్తాంతం నగరమంతా పొక్కింది. విన్నావా, రాజుగారు గగనసౌధంలో దాచి ఉంచిన రాజకుమార్తె దగ్గరికి ప్రతిరోజు ఎవడో వచ్చి పోతున్నాడట. ఎంత అపఖ్యాతి అని పౌరులు ఒకరితో ఒకరు చెప్పుకోనారంభించారు. రాజుగారికి వీధిలోకి వెళ్ళటానికి కూడా ముఖం చెల్లలేదు. ఆయన తన మంత్రులలో చురుకైన వాణ్ణి పిలిపించి, అమ్మాయి దగ్గరికి వచ్చిపోతున్న ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవటానికి ఏదైనా ఉపాయం ఆలోచించు అని అడిగాడు. మహారాజా, గగన సౌధం అంతటా అక్కడి సామగ్రి మీద రంగు చల్లించండి. ఆ సౌధంలోకి ఎవడైనా వచ్చి క్షణంసేపు కూర్చున్నప్పటికీ వాడి బట్టలకు రంగు అంటుతుంది. ఆ తరువాత మనం నగరమంతా గాలించి ఆ దుర్మార్గుణ్ణి సులువుగా పట్టుకోవచ్చు అని మంత్రి రాజుకు ఉపాయం చెప్పాడు. ఈ ఉపాయం రాజుకు నచ్చింది. ఆ సాయంకాలం ఆయన గగన సౌధానికి వెళ్ళి అక్కడ ఉండే కుర్చీల మీద, మంచాల మీద అంతటా రంగు చల్లాడు. ఎప్పటిలాగే రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి వచ్చి తెల్లవార్లు రాజకుమార్తెతో గడిపాడు. తెల్లవారబోతూ ఉండగా కొయ్యగుర్రం మీద నగరానికి దిగి వస్తూ తన దుస్తుల నిండా రంగు ఉండటం గమనించాడు. వెంటనే వాడు వాటిని ఊడతీసి కింద పారేశాడు. ఆ దుస్తుల నిండా ముత్యాలు, రత్నాలు కుట్టి ఉన్నప్పటికీ వాడు లక్ష్యపెట్టలేదు. రాజకుమారుడు దిగిన నగరంలో ఒక పేద వృద్ధుడు ఉండేవాడు. వాడు రోజు చీకటితోనే లేచి అందరినీ ఉదయపు ప్రార్థనలకు లేవకొడుతూ ఉండేవాడు. వాడు అలవాటు ప్రకారం తెల్లవారుజామున వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా పైనుంచి ఏవో దుస్తులు పడటం కనిపించింది. వాడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో వాటిని ఎత్తి చూసి చాలా మేలైన దుస్తులని గ్రహించి ఎంతో ఆనందం పొందాడు. నిశ్చయంగా భగవంతుడే నా కోసం వీటిని పడవేసి ఉంటాడు. బుద్ధెరిగినప్పటి నుంచి ఆ భగవంతుడి సేవలోనే కదా నేను కాలం వెళ్ళబుచ్చుతున్నాను. అందుకని ఆయనకు నాపై అనుగ్రహం కలిగి ఉంటుంది అనుకున్నాడు ఆ వృద్ధుడు. వాడు వాటిని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రోజు సాయంకాలం వేళ నగర ప్రజలందరూ దేవాలయానికి వస్తారు. పేద వృద్ధుడు తనకు రానున్న కష్టాన్ని కొంచెం కూడా తెలుసుకోలేక భగవంతుడు తనకు ప్రసాదించిన దుస్తులు ధరించి అందరిలాగే తాను కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఎవరి బట్టలకు రంగు అంటిందో అని చూస్తూ రాజభటులు అక్కడే తారట్లాడుతున్నారు. వాళ్ల కళ్ళు ఈ వృద్ధుడిపై పడ్డాయి. వాడు తన మానాన తాను దైవధ్యానం చేసుకుంటున్నాడు. వాడి బట్టలకు అంటిన రంగు గమనించి రాజభటులు వాణ్ణి ధ్యానిస్తున్న పళంగానే పట్టుకుని రాజుగారి దగ్గరకు లాక్కుని పోయారు. వృద్ధుణ్ణి వాడి ఒంటిపైన ఉన్న దుస్తులకు అంటిన రంగును చూడగానే రాజు రక్తం ఉడికిపోయింది. ఆయన అతనితో, నీ బట్టలకు ఈ రంగు ఎలా అంటింది అని అడిగాడు. నాకు అవి వీధిలో దొరికినప్పుడే వాటికి రంగు అంటి ఉన్నది మహారాజా అన్నాడు వృద్ధుడు. రాజు వాడి మాటలు నమ్మక వాణ్ణి జైలుకు పంపించాడు. అక్కడి అధికారులు వృద్ధుణ్ణి హింసించి బలాత్కారంగా నేరం చేసినట్టు వాడి చేత ఒప్పించారు. తరువాత వాడి చేతులకు సంకెళ్లలు తగిలించి ఉరితీయటానికి రచ్చకూడలికి తీసుకుని వెళ్లారు. ఈ నేరస్తుణ్ణి, వాడికి జరిగే శిక్షను కళ్ళారా చూడటానికి జనం వేలకు వేలుగా ఎగబడ్డారు. రాజకుమార్తె వద్దకు ఎవడో రహస్యంగా వచ్చిపోతూ ఉన్నట్లు అదివరకే నగరమంతా పొక్కిపోయింది. ఇప్పుడు ఆ మనిషి దొరికిపోయినట్టు అందరికీ తెలిసింది. రాజకుమార్తె లాంటి అపురూప సుందరిని సన్మోహింపచేసిన వాడు ఎలా ఉంటాడో చూడాలని ప్రజలు తహతహలాడారు. తీరా చూడపోతే పట్టుబడినవాడు ముసలివాడు. వాణ్ణి అందరూ ఎరుగుదురు. ఆ వృద్ధుడు రోజూ రహస్యంగా గగన సౌధానికి వెళ్ళి రాత్రి అంతా రాజకుమార్తెతో గడిపి వస్తున్నాడంటే జనానికి నమ్మకం కలగలేదు. వాణ్ణి ఉరితీయటం హత్యే తప్ప మరేమీ కాదని వారు అనుకున్నారు. రాజకుమార్తె ప్రియుడు దొరికాడని, వాడు తన నేరం ఒప్పుకున్నాడని, వాడికి ఉరిశిక్ష విధించి
రచ్చకూడలిలో ఉరితీయబోతున్నారని జనం అనుకోవటం రాజకుమారుడి చెవుల పడింది. వాడు వెంటనే తన కొయ్యగుర్రాన్ని చంకన పెట్టుకుని రచ్చకూడలికి పరిగెత్తాడు. వాడు చేరేసరికి వృద్ధుడి మెడకు ఉచ్చు కూడా తగిలించారు. ఉరి తీయకండి, వాడు నిరపరాధి. గగనసౌధానికి వెళ్ళి రాజకుమార్తెతో ఉంటున్నవాణ్ణి నేను. వృద్ధుడిపైన ఉన్న దుస్తులు నావే. కావలిస్తే నన్ను చంపండి, వాణ్ణి మాత్రం వెంటనే విడిచిపుచ్చండి అని రాజకుమారుడు కేకలు పెట్టాడు. కొత్వాలు ఉరి నిలుపు చేయించి రాజు దగ్గరకి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి రాజుతో, మహారాజా, రచ్చకూడలికి ఒక యువకుడు వచ్చి తానే దోషినంటున్నాడు. ఎవరిని ఉరితీయాలో సెలవిప్పించండి అన్నాడు. నేరం ఒప్పుకున్న యువకుణ్ణే ఉరితీయండి అన్నాడు రాజు. నేరం ఒప్పుకున్నవాడు యువకుడని విన్నాక వృద్ధుడు దోషి అయి ఉండటం అసంభవమని ఆయనకు కూడా రూఢి అయ్యింది. రాజుగారి అనుమతి అందగానే కొత్వాలు వృద్ధుడి మెడకు తగిలించిన ఉచ్చు తీసి వాణ్ణి వదిలిపెట్టారు. తరువాత ఆయన రాజకుమారుణ్ణి పట్టుకోమని తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు తన దగ్గరికి వచ్చేలోపుగా రాజకుమారుడు కొయ్యగుర్రాన్ని కింద పెట్టి దానిపై కూర్చుని మరలు వదులు చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆకాశంలోకి లేచిపోయాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి కళ్ళారా చూస్తున్న రాజుకు భరించరానంత కోపం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాజకుమారుడు సరాసరి గగనసౌధానికి వెళ్ళాడు. వాడు రాజకుమార్తెను కలుసుకుని, మన ప్రేమ రాను రాను ప్రాణాంతకంగా పరిణమిస్తున్నది. నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను. మన రహస్యం మీ తండ్రికి తెలిసిపోయింది కనుక ఆయన నన్ను నగరంలో ఎక్కడ ఉన్నా వేటాడతాడు. ఈ ఆపద తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నువ్వు కూడా నా వెంట మా దేశానికి వచ్చేయి. మా వాళ్ళు నిన్ను చూసి తప్పక సంతోషిస్తారు అన్నాడు. నిన్ను వదిలిపెట్టనని నేను అది వరకే నిశ్చయించుకున్నాను. నీవు ఎక్కడికి పోయినా నేను నీ వెంట వస్తాను. దాని గురించి వేరే ఆలోచించాల్సిన పనే లేదు అన్నది రాజకుమార్తె. ఇద్దరు గగనసౌధం వెలుపలికి వచ్చి కొయ్యగుర్రం పైన ఎక్కి కూర్చుని ఆకాశ మార్గాన ప్రయాణమయ్యారు. వాళ్ళు ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి ఒక ఎడారి మీదుగా ఎగిరిపోతూ ఉండగా రాజకుమార్తె, అరెరే, పెద్ద పొరపాటు జరిగిపోయింది, మనం మళ్ళీ వెనక్కు వెళ్ళాలి అన్నది. వెనక్కు వెళ్ళటం దేనికి అన్నాడు రాజకుమారుడు. నా చిన్నతనంలో మా అమ్మ నాకు 2 ఆభరణాలిచ్చింది. నేను పెద్దదాన్నయ్యి పెళ్లాడే సమయంలో వాటిని నా అత్తమామలకు కానుకలుగా ఇవ్వవలసి ఉంటుందని ఆవిడ నాతో చెప్పింది. వాటిని తొందరలో మరిచిపోయి వచ్చేశాను. మీ ఊరికి అవి లేకుండా ఎలా పోవటం అన్నది రాజకుమార్తె. ఈ భాగ్యానికైనా ఆ ఆభరణాలు లేకపోతే మానేలే, మనం చాలా దూరం వచ్చేశాం అన్నాడు రాజకుమారుడు. లేదు లేదు, అవి లేకుండా నేను రాను. పెళ్ళికి అత్తమామలకు కట్నాలు ఇవ్వకపోయానో నాకు బతికున్నంతకాలము తలవంపులుగానే ఉంటుంది అన్నది రాజకుమార్తె. ఆమె మనసును బాధ పెట్టడం ఇష్టం లేక రాజకుమారుడు మరలు బిగించి గుర్రాన్ని నేలపై దించాడు. అతను ఆమెతో, నీకోసం నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు గుర్రం మీద వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకుని ఇక్కడ ఉన్నట్టుగా తిరిగిరా అన్నాడు. రాజకుమార్తె సరేనని కొయ్యగుర్రం మీద ఎక్కి వచ్చిన దారినే గగనసౌధానికి తిరిగిపోయింది. ఈ లోపల అక్కడ స్పృహ తప్పి పడిపోయిన రాజుగారికి మంత్రులు శైత్యోపచారాలు చేసి తెలివి తెప్పించారు. స్పృహ తెలుస్తూనే ఆయనకు తన కుమార్తె మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన ఆదరాబాదరాగా బయలుదేరి గగనసౌధానికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఆయనకు రాజకుమార్తె కనిపించలేదు. పిట్ట ఎగిరిపోయింది. గగనసౌధం ఖాళీ పంజరంలాగా ఉంది. ఆయన ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ మతిపోయి కూర్చుని ఉండగా అంత దూరాన రాజకుమార్తె ఆకాశంలో కనిపించింది. ఆమె తన ఆభరణాల కోసం గగనసౌధానికి ఒంటరిగా కొయ్యగుర్రం మీద తిరిగి వస్తున్నది. రాజు ఒక మంచం వెనుక దాక్కుని రాజకుమార్తె లోపలికి అడుగు పెట్టగానే చప్పున యువతలికి దూకి పట్టుకుని ఆమెను గగనసౌధం నుంచి తన భవనానికి తీసుకుని వెళ్ళాడు. రాజు ఇదివరకల్లా తన కుమార్తె పెళ్లి గురించి ఎంత తాత్సారం చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆమెకు పెళ్లి చెయ్యాలని అంతగా తహతహలాడిపోయాడు. కానీ ఆమెను ఎవరు పెళ్లాడతారు? ఆమెపై పుట్టిన ప్రవాదు ఈ చుట్టుపక్కల అంతటా వ్యాపించి ఆ ప్రాంతాల గల గౌరవమైన కుటుంబాలలో వాళ్ళెవరూ ఆమె ఎత్తు ధనం పోసినా ఆమెను పెళ్లాడరు. కానీ దూరదేశపు రాజుకు ఒక కొడుకున్నాడు.
ఆ రాజు రాజకుమార్తె అందచందాలను గురించి ఘనంగా విని ఒకప్పుడు ఈ రాజుకు రాయబారం పంపి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని కబురు చేశాడు. అప్పట్లో ఈ రాజుకు తన కుమార్తె పెళ్లి ఆలోచన ఏ కోశానా లేనందున మా అమ్మాయికి ఇంకా పెళ్లి ఈడు రాలేదు, అందుచేత ఇప్పుడప్పుడే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు అని దూరదేశపు రాజుకు జవాబు చెప్పాడు. రాజుకు ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. తన కూతురి అపఖ్యాతి అంత దూరం వెళ్ళి ఉండదు. ఆమెనిచ్చి పెళ్లి చేస్తానంటే ఎగిరి గంతేసి వస్తారు. అందుకని రాజు ఆ దూరదేశపు రాజుకు ఇలా వర్తమానం చేశాడు. మీరు ఒకప్పుడు మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యమని కోరి ఉన్నారు. అప్పటికి మా అమ్మాయికి పెళ్ళియీడు రానందున అలా చెయ్యలేకపోయాము. ఇప్పుడు మా అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. మీ అబ్బాయిని మా నగరానికి పంపినట్లయితే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పంపగలం. ఈ వివాహం ద్వారా మన బంధువులము అవుతాము కనుక మన 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడతాయి అని రాజు వర్తమానం చేశాడు. కొయ్యగుర్రం కథ 2వ భాగం సమాప్తం. కొనసాగింపు కథను 3వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.